ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి వాలంటీర్లు సంఘీభావం తెలిపారు. పెద్ద సంఖ్యలో వాలంటీర్లు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే వాలంటీర్లను కూడా మోసం చేశారన్నారు. చంద్రబాబు చేసిన మోసానికి వాలంటీర్లు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే చంద్రబాబు ఇల్లును ముట్టడిస్తామని వాలంటీర్లంతా కలిసి అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినంలో వాలంటీర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినానికి సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం మన విశాఖ కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఎందుకు ఈ వెన్నుపోటు దినంలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు అంతా పాల్గొన్నారు అనే విషయంలో మనతో మాట్లాడడానికి వాలంటీర్లకు సంబంధించిన అధ్యక్షురాలు దీప్తి ఉన్నారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిందండి. ఈ 1 ఇయర్లో మేము చాలా ధర్నాలు ర్యాలీలు చేసినా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నిజంగా ఆ ప్రభుత్వం ఈ రోజు 10,000 ఇస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున మీకు అసలు తీయము, మేము 10,000 ఇస్తామన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అతనైతే లేడీస్ని మేము ఎటువంటి అన్యాయం చేయము, ఈ 5,000కి ఇంకొక 5,000 కలిపి మేము 10,000 ఇస్తాము, మీరు ఖచ్చితంగా మా హయాంలో ఉంటామన్నారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చాక అంటే పార్టీ అధిష్టానం పీఠం ఎక్కాక అంటే ఈ ఓట్లు వేసుకున్నంత వరకు అడుక్కున్నారు. ఇప్పుడు కనీసం మనుషుల గురించి పట్టించుకోవడం మానేశారు. అన్యాయం జరిగింది ఈ ఏడాది పాలనలో మీకు వాలంటీర్లకు. గతంలో మేము డేటా తీసుకుంటే చోరీ, అమ్మాయిలు బలత్కారం చేస్తున్నాము, కిడ్నాపులు చేస్తున్నాము, డేటా పరాయి వాళ్ళకి ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడు అదే డేటా సచివాలయంలో వాడుతున్నారు. అది ఎందుకు? ఇప్పుడు ప్రతి సచివాలయం కూడా మా డేటా ఉంది. ఆ డేటా అంతా డిలీట్ చేసామనండి, లేకపోతే మమ్మల్ని ఉద్యోగాలు ఇస్తానన్నారు. గతంలోని ప్రతి మీటింగ్ వాళ్ళకి 10,000 ఇస్తామని వాలంటీర్లు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అది ఎందుకు మీరు నిలబెట్టుకోవట్లేదు? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 10,000 ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని, తీరా ఎన్నికలు అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థనే పూర్తిగా తొలగించారని, గత ఏడాదిగా తమ అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా తమను ఎక్కడ కూడా విధుల్లోకి తీసుకోలేదని చంద్రబాబు నాయుడు కానీ కూటమి నేతలకు కానీ తగిన బుద్ధి చెప్పేందుకే ఈ రోజు జరిగిన వెన్నుపోటు దిన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి తమ మద్దతు తెలిపామని ఇక్కడ ఉన్న వాలంటీర్లు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.